హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ VLR ట్రైనింగ్. ఈ వీడియోలో ఆర్ లాంగ్వేజ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే ఆర్ స్టూడియోని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే వేరియబుల్ టైప్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఆర్ లాంగ్వేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆర్ లాంగ్వేజ్ డౌన్లోడ్ అని చెప్పి మీకు కనపడుతుంది కదా సజెషన్లోనే, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఆర్ లాంగ్వేజ్కి సంబంధించిన ఆర్ project.org అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోలేము. ఓకే, ఒక్కొక్కసారి డౌన్లోడ్ అవ్వదు కాబట్టి నేను ఇక్కడ మనకి CRAN మిర్రర్స్ అని చెప్పి కనబడుతుంది కదా, ఈ మిర్రర్స్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఓకే, ఇండియా సర్వర్ నుంచి నేను డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. ఇక్కడ ఆర్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆర్ ఫర్ విండోస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ ఆర్ ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పి కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాను. డౌన్లోడ్ ఆర్ 3.4.4 ఫర్ విండోస్ అని చెప్పి కనబడుతుంది, దాన్ని డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీకు డౌన్లోడ్ కాకపోతే, యాక్చువల్గా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను, క్యాన్సిల్ చేసేస్తున్నాను. డౌన్లోడ్ కాకపోతే ఇక్కడ చూడండి, క్రాన్ ప్రాజెక్ట్ బిన్ విండోస్ బేస్ అని చెప్పి ఫస్ట్ రిజల్ట్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే మీరు ఇంకో థింగ్ చేయాలి, ఆర్ స్టూడియో అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆర్ స్టూడియో డౌన్లోడ్. సో ఆర్ స్టూడియో ఆర్ ప్రోడక్ట్స్ అని చెప్పి మనకి ఇక్కడ కనపడుతుంది. లేకపోతే మీకు ఇక్కడ ప్రోడక్ట్స్లోకి వచ్చి ఆర్ స్టూడియో మీద క్లిక్ చేయండి, మీరు RStudio.comలో ఉన్నట్టయితే. ఓకే, ఇక్కడ మీకు అన్నిటికన్నా ఆఖరి నచ్చిన డౌన్లోడ్ ఆర్ స్టూడియో ఫర్ డెస్క్టాప్ అని చెప్పి కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫ్రీ వెర్షన్ అని చెప్పి కనపడుతుంది. ఫ్రీ వెర్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు సపోర్టెడ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి విండోస్ విస్తా 7, 8, 10 అని ఉంది కదా, నేను విండోస్ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తాను. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే మీకు ఆర్ స్టూడియో కూడా డౌన్లోడ్ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే, మీరు డౌన్లోడ్ చేసిన ఫస్ట్ డౌన్లోడ్ చేశారు కదా ఆర్ లాంగ్వేజ్ని, సో దాని మీదకి వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఓకే, డౌన్లోడ్ చేసిన ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయండి. అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అయిపోతా నెక్స్ట్ కొట్టుకుంటా ఇన్స్టాల్ చేసేయండి. ఇట్ టేక్స్ అరౌండ్ 2 to 3 minutes అంతవరకే. తర్వాత అయిపోయిన తర్వాత ఆర్ స్టూడియోని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, దాని మీద కూడా క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఏమాత్రం ఎటువంటి చేంజెస్ చేయొద్దు, అందులో అన్నిటినీ ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే జస్ట్ ఆర్ స్టూడియో అని చెప్పి మీ ప్రోగ్రామ్ ఫైల్స్లో కనపడుతూ ఉంటుంది. ఓకే, మీరు ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళండి. లేదు అనుకుంటే మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆర్ స్టూడియో అని చెప్పి కనపడుతుంది. ఆర్ స్టూడియో మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే మీకు ఆర్ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇట్ టేక్స్ కొద్దిగా స్లోగా ఉంటుంది అనమాట, అందుకని కొద్దిగా టైం పడుతుంది మనకి ఓపెన్ కావడానికి. మీరు వెయిట్ చేయండి. జస్ట్ ఎంతో కాదు, ఒక 30 seconds అలా ఉంటుంది టైం, అంతే. ఓకే, ఇప్పుడు మనకి ఆర్ స్టూడియో అనేది యాక్చువల్గా నేను చేశాను. మీరేం చేయాలి అంటే, ఇక్కడికి వచ్చి ప్లస్ బటన్ కనపడుతుంది కదా, ప్లస్ మీద ఆర్ స్క్రిప్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అని తీసుకుని సరిపోతుంది. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ తీసుకుంటే న్యూ ఇంట్లో ఒకటి మనకు ఓపెన్ అవుతుంది. డోంట్ సేవ్ కొడుతున్నాను ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనకి కనపడుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా, ఇందులో ఉన్నాయన్నీ కూడా మనకు 1 by 1 మన అవసరాన్ని బట్టి చెప్తూ ఉంటాను. మనకి ఇది 4 parts కింద స్ప్లిట్ అయ్యి కనబడుతుంది కదా. ఓకే, ఇక్కడ కోడ్ రాస్తాము, ఇది వచ్చేసి కన్సోల్ అంటాము, ఇది ఎన్విరాన్మెంట్ కనెక్షన్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ ప్లాట్స్ అని, ప్యాకేజెస్ అని, హెల్ప్, వ్యూవర్, చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మనకి. సో మనం మెల్లమెల్లగా నేర్చుకుందాం ఒక్కో దాని గురించి. ఫస్ట్ ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని కానీ దీని మొత్తాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయను, 1 by 1 వెళ్దాము. రైట్, సో మనకు మెయిన్గా నేను ఈ వీడియోస్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి, అంటే ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్గా మీకు టెక్స్ట్ అనేది మౌస్ని ఇక్కడ పెట్టి క్లిక్ చేస్తున్నాను. టెక్స్ట్ అనేది కొద్దిగా చిన్నగా కనపడుతుంది. సో
టెక్స్ట్ని మనం పెద్దగా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే గ్లోబల్ ఆప్షన్స్లో టూల్స్లోకి వెళ్ళినట్టయితే మీకు గ్లోబల్ ఆప్షన్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు జనరల్ అని, కోడ్ అని, అపియరెన్స్ అని చెప్పి కనబడుతుంది కదా. అపియరెన్స్ దగ్గరికి వచ్చి మీరు ఫాంట్ సైజ్ని కొద్దిగా పెంచుకోండి. ఓకే, 16 సైజులో పెట్టుకుంటున్నాను. అప్లై చేస్తున్నాను. ఓకే చేశాను. ఓకే, ఫాంట్ సైజ్ అనేది ఇప్పుడు నేను పెంచాను. రైట్. తర్వాత వచ్చేసి ఓకే, మనకి ఆర్ లాంగ్వేజ్లో ఏదైనా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఫస్ట్ చెప్పేటప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ గురించి చెప్తారు. కానీ నేను ప్రింట్ కాకుండా ఇక్కడ వేరియబుల్స్ గురించి చెప్పేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనకి వేరియబుల్స్ కన్నా ముందు కామెంటింగ్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి కామెంటింగ్ పర్పస్ యూజ్ చేసే ఆపరేటర్ వచ్చి హ్యాష్ సింబల్. హ్యాష్ దిస్ ఈజ్ మై వేరియబుల్స్ లెసన్స్. ఓకే, వేరియబుల్ లెసన్ అని చెప్పి నేను ఇక్కడ పెట్టుకున్నాను. కామెంట్ యూజ్ ఏంటి అనేది మీకు తెలుసు. రీడబిలిటీ పెంచడానికి కానీ, తర్వాత ఎవరైనా వచ్చి మన కోడ్ని రీరైట్ చేసేటప్పుడు కామెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తూ ఉంటాయి. కంపల్సరీగా కామెంటింగ్ మనం చేయాలి. ఈ చిన్న ప్రోగ్రామింగ్ చేయకపోవచ్చు, కానీ రేపొద్దున మంచి అప్లికేషన్ కానీ మంచి విజువలైజేషన్ కానీ చేసేటప్పుడు చూపిస్తాను. మంచిగా కామెంట్స్ రాసుకున్నట్టయితే రేపొద్దున కొన్ని రోజుల తర్వాత మన కూడా మనకే అర్థం కాదు. అలాంటప్పుడు కూడా కామెంట్స్ మనకు బాగా యూజ్ అవుతాయి. తర్వాత వచ్చేసి వేరియబుల్స్ గురించి మీరు వినే ఉంటారు. టు హోల్డ్ ద డేటా యు ఆర్ యూజింగ్ ద వేరియబుల్స్. సో వేరియబుల్ నేమింగ్ రూల్స్ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. వేరియబుల్ నేమ్స్ అన్నీ కూడా మనం ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ తోటే స్టార్ట్ చేస్తాము. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ అనే ఒక వేరియబుల్ని, సో ఇక్కడ నా వేరియబుల్ నేమ్ ఏంటి ఎక్స్లో 10ని సేవ్ చేయాలి అనుకుంటున్నాను. ఎక్స్లో 10 అనే ఇంటీజర్ని సేవ్ చేయాలి. నార్మల్గా మీకు వేరే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసుకున్నట్టయితే ఈక్వల్స్ టు అంటాం. ఇక్కడకున్న ఒక ఇది ఏంటంటే లెస్ దాన్ సింబల్ హైఫన్ వాడాలి. ఓకే, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఎక్స్ ఆపరెండ్ కాదు, ఆపరేటర్ వచ్చేసి ఇది ఆపరెండ్ ఎక్స్. లెఫ్ట్ సైడ్ వాల్యూ, లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని మనం వేరియబుల్ అంటున్నాము. వేరియబుల్ డిక్లరేషన్ అప్పుడు మీరు చెప్తున్నాను ఎక్స్ అనే వేరియబుల్కి నేను 10 అనే నెంబర్ని అసైన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఎక్స్ అనే వేరియబుల్కి 10 అనే నెంబర్ని అసైన్ చేశాను. సో తర్వాత కంట్రోల్ ఎంటర్ని ప్రెస్ చేశాను. ఓకే, కంట్రోల్ ఎంటర్ని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంట్లో x = 10 అని, x వాల్యూ 10 అని చెప్పి ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి కన్సోల్లో మనకు చూసుకున్నట్టయితే x లెస్ దాన్ ఇక్కడ కోడ్ కూడా ఇక్కడ కూడా మన కోడ్ డిస్ప్లే అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఓకేనా, రైట్. ఓకే, సో ఈ విధంగా వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇది ఏం వేరియబులా అని నాకు తెలియాలి అంటే టైప్ అనే ఒక ఫంక్షన్ ఉంది మనకు, బాగా గుర్తుపెట్టుకోండి. టైప్ ఓకే, టైప్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఇస్తున్నాను. టైప్ ఆఫ్ ఎక్స్ కంట్రోల్ అంటే ఏమొచ్చిందండి మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ టైప్ ఆఫ్ ఎక్స్ కుడ్ నాట్ ఫైండ్ ఫంక్షన్ టైప్ అంటే మనం ఏదో టైప్ అనే ఫంక్షన్ లేదు, టైప్ ఆఫ్ అనేది ఉంది. ఒకసారి చూద్దాం ఇదన్నా పనిచేస్తుందా లేదా. సో ఓకే, నేను మర్చిపోయి షిఫ్ట్ ఎంటర్ కొడుతున్నాను, కంట్రోల్ ఎంటర్ కొట్టాలి. ఓకే, టైప్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుందండి మనకి డబల్ అని చెప్పి చూపిస్తుంది. మనకు తెలుసు వేరియబుల్స్లో మ్యాక్సిమం డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి, ఇంటిజర్ అని, ఫ్లోట్ అని, డబుల్ అని, క్యారెక్టర్ అని, స్ట్రింగ్ అని, అలాగే బూలెన్ అని చెప్పి బూలెన్లో ట్రూలు ఫాల్స్లో ఉంటాయి కదా. సో మీకు ఇదే ఆర్ లాంగ్వేజ్నే ఫస్ట్గా మీరు స్టార్ట్ చేసి అంతకుముందు ఏ కోడింగ్ లేదు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, వేరియబుల్స్ అంటే ఒక వాల్యూని మనం సేవ్ చేసుకోవడానికి వేరియబుల్ డిక్లరేషన్ చేస్తాం. అసలు ప్రతి ప్రోగ్రామింగ్లోనూ వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఒక కాన్సెప్ట్. దాని గురించే ఒక క్లాస్ మొత్తం ఒక రోజంతా ప్రాక్టీస్ చేపిస్తాను మిమ్మల్ని. తర్వాత ఎక్స్ అనే వేరియబుల్లోకి నేను 10ని సేవ్ చేస్తున్నాను. ఇంకో వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. y వేరియబుల్స్ గురించి చేస్తున్నాను. y =<=20 అంటే y అనే వేరియబుల్లో 20ని సేవ్ చేశాను. ఓకే, ఎక్స్ వై అనే కాదు, అసలు యాక్చువల్గా మన వేరియబుల్ నేమ్స్ కింద ఎక్స్ వై ఇది ప్రాక్టీస్ పర్పస్ చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాము. నార్మల్గా అయితే మనం మంచిగా వేరియబుల్ నేమ్స్ పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ వేరియబుల్ నేమ్ నేను
ఇక్కడ ఏం పెడుతున్నానంటే ఇంకొకటి num1 అనే వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. num1 ఈక్వల్స్ టు 40. ఈ విధంగా వేరియబుల్ నేమ్స్ని రియల్ టైంలో మనకి చెప్తారు ముందే. మీరు వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ చాలా కాన్సెప్ట్స్ ఉంటాయండి. కాకపోతే మీరు నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. ఎక్కడైనా అవసరం బట్టి లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ ఏంటి అనేది అవసరాన్ని బట్టి చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, మీకు వేరియబుల్ నేమింగ్ రూల్స్ కూడా మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్లో మనకు ఉంటాయి. కంపల్సరీగా మీరు ఈ నేమింగ్ని వాడండి, ఈ నేమింగ్ని వాడండి అని ఉంటాయి. దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వదు. ఇక్కడైతే మాత్రం మీకు ఇష్టం వచ్చిన నేమ్ని పెట్టుకోండి. ఏమి స్పెషల్ సింబల్స్ అంటే @name1 అని వాడతాను, #name1 వాడతాను, @ అను ఇలా వాడవద్దు. వేరియబుల్ నేమ్స్ కంపల్సరీగా ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ తోటి స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి. కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి. _ ఒకటి వాడుకోవచ్చు, కానీ మీరు ఎప్పుడు వాడదు. _ కొన్ని స్పెషల్ పర్పస్ వాడతాం మనం. ఓకే, num1 రైట్. ఇప్పుడు చూడండి, x = 10 అని టైప్ ఆఫ్ x = అంటే మనకి ఏమొచ్చిందండి, అవుట్పుట్ డబుల్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ నాకు మరి y అనే వాల్యూ ఎందుకు రాలేదు అంటే నేను ఇక్కడ ఈ కోడ్ని రన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు రన్ చేశాను, y వాల్యూ 20 వచ్చింది. ఓకే, y వాల్యూ num1 = 40. ఓకే రైట్. ఇప్పుడు టైప్ ఆఫ్ బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న ఫంక్షన్స్ అన్నమాట ఇవి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇందులో మనకి ఏ వేరియబుల్ అని తెలుసుకోవడానికి మనం బాగా యూజ్ చేసుకుంటాం. ఆటో కంప్లీషన్ కూడా వస్తుంది చూడండి. మీకు ఒక బ్రేసెస్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇంకో ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, num1 టైప్ ఏంటి అనేది అది కంట్రోల్ అంటారు, రైట్. డబుల్ అని చెప్పి మనకి చూపిస్తుంది. అదేంటి, మనం ఇచ్చేదేమో ఇంటిజర్ వాల్యూస్. డబుల్ వాల్యూస్ అంటే ఫ్లోటింగ్ డబుల్ అంటాము ఒక్కొక్కసారి మనం. అంటే num1 = 40.5 అని ఇచ్చామనుకోండి, ఇది డబుల్. నిజంగా మన రియల్గా చెప్పాలంటే ఓన్లీ 40. ఏది నాకు అసలు ఫ్లోటింగ్ పాయింట్స్ లేవు, దాని తర్వాత డెసిమల్ వాల్యూస్ లేవు అనుకున్నప్పుడు మనం ఇంటిజర్ వాల్యూ కింద దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే ఎల్ అనే క్యారెక్టర్ని నెంబర్ పక్కన వాడాలండి. ఓకే, టైప్ ఇప్పుడు చూడండి, num1 టైప్ ఆఫ్ num1. ఇప్పుడు చూడండి మనకేమొచ్చింది, టైప్ ఆఫ్ num1 ఇంటిజర్ అని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. అంటే ఎల్ని వాడితే మనం ఇంటిజర్ కింద డిక్లేర్ చేసుకోవచ్చు. వాళ్ళ ఎల్ వాడిపోతే అది డబుల్లోకి వెళ్ళిపోతుంది, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూలోకి మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఓకే ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్ అయిపోయింది. మనకి డబుల్ అంటే ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్ కూడా మనకి అయిపోయింది, రైట్. సో ఇప్పుడు లేకపోతే ఏఎస్ కొన్ని రిజర్వ్ వర్డ్స్ ఉంటాయండి. మీరు సరే ఏదైనా పెట్టుకోమన్నారు కదా, వేరియబుల్ నేమ్ కింద టైప్ ఆఫ్ అని పెట్టుకుంటాను అంటే అలా కుదరదు. కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని మనం ప్రింట్ అనేది ఉంది. ప్రింట్ అనే కీవర్డ్ని ఒక వేరియబుల్ కింద డిక్లేర్ చేసుకోకూడదు అనమాట. మీకు ఫైనల్గా అంటే మీరు కోడింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఫుల్-ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ వస్తుంది. కొన్ని కీవర్డ్స్ని మనం వాడుకోకూడదు వేరియబుల్ నేమింగ్ కింద. తర్వాత చూసుకున్నట్టయితే మనకి num2 = 22.45 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు టైప్ ఆఫ్ num2 డబుల్ వస్తుంది అని తెలుసు కదా మనకి. తర్వాత నేమ్ VLR ట్రైనింగ్ అని ఇస్తున్నాను. VLR ట్రైనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కంపల్సరిగా ఈ వీడియో చూసేటప్పుడు కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది యూట్యూబ్ ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు, రైట్. నేమ్ VLR ట్రైనింగ్ అని ఇచ్చిన. ఒకవేళ మీరు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నట్టయినా సరే యూట్యూబ్లోకి వెళ్ళి VLR ట్రైనింగ్ అని చెప్పి సెర్చ్ కొట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేమ్ VLR ట్రైనింగ్. ఇప్పుడు చూడండి, దీనికి మనం ఏం చేద్దామంటే దీనికి టైప్ ఆఫ్ వాడదాం. టైప్ ఆఫ్ మనకి సజెషన్స్లోనే చూపించేస్తుంది లక్కీగా. ఓకే, నేమ్ టైప్ ఆఫ్ నేమ్ అని వాడుతున్నాను. కంట్రోల్ ఎంటర్ కొడితే మనకి ఏమొచ్చిందో చూడండి. నేమ్ ఆబ్జెక్ట్
నేమ్ నాట్ ఫౌండ్ అని చెప్పి కనపడుతుంది. ఇక్కడ చూడండి నేమ్ అని కూడా రాలేదు. ఎందుకు అంటే నేమ్ని మనం ఎగ్జిక్యూట్ చేయలేదు. ఓకే, నేమ్ దగ్గర కర్సర్ పెట్టి మీరు కంట్రోల్ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు నేమ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. టైప్ ఆఫ్ నేమ్ దగ్గర కర్సర్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమని వస్తుందండి? నేమ్ అనేది క్యారెక్టర్ అని చెప్పి కనపడుతుంది. ఈ విధంగా మనం ఒక స్ట్రింగ్ టైప్ ఆఫ్ అంటే క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అవే కాకుండా కాంప్లెక్స్ టైప్ ఆఫ్ వాటిని కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను ఒక ఫార్ములా కనిపెట్టాను. ఫార్ము అని పెడుతున్నాను. ఈక్వల్స్ టు 2i ప్లస్ 40 అని చెప్పి పెట్టాను. ఇది ఒక ఫార్ములా అనుకుందాం. unexpected symbol for ఓకే. 4 ప్లస్ 2i అని చెప్పి మనకి కనబడుతుంది. 4 ప్లస్ 2i. మరి ఈ ఫార్ములా కూడా టైప్ ఆఫ్ చూద్దాం. ఏం డేటా టైప్ చూద్దాం. టైప్ ఆఫ్ FOR కింద వచ్చేసింది కదా, అది ఎంటర్ చేసేయండి. షిఫ్ట్ కంట్రోల్ ఎంటర్ కొడుతున్నాను. కాంప్లెక్స్ టైప్ అంటే మనకి డబుల్ అనే ఒకటి వచ్చింది, ఇంటిజర్ అని ఒకటి వచ్చింది, క్యారెక్టర్ అని ఒక టైప్ వచ్చింది, అలాగే కాంప్లెక్స్ అనే ఒక టైప్ కూడా మనకి డేటా టైప్ కూడా ఒకటి ఉంది. రైట్. తర్వాత అలాగే మనకి బూలియన్ కూడా ఒకటి ఉంటుంది. బూలియన్ ఎలా చూడండి, నేను పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా, సారీ కింద టైప్ చేసేస్తున్నాను. పాస్ అని చెప్పి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. PAS అని పెడదాం. ఓకే, చూడండి ఇక్కడ ఏం లేవు కదా, పాస్ అనే ఇచ్చుకోవచ్చు మనం. సజెషన్స్ ఏం రావట్లేదు కదా, నెక్స్ట్. ఓకే, పాస్ ఈక్వల్స్ టు నేను ఏమంటున్నానంటే ట్రూనా ఫాల్స్ అనేది నెక్స్ట్ చేస్తున్నాను. సో FALSE ఫాల్స్ అని మనకి సజెషన్ వచ్చేసింది. చూడండి ఇప్పుడు చూడండి, పాస్లో మనకి ఏముంది, కంట్రోల్ ఫాల్స్లో మనకి ఫాల్స్ అనే ఒక వేరియబుల్, పాస్ అనే దాంట్లో ఫాల్స్ అనే వేరియబుల్ ఉంది. టైప్ ఆఫ్ చూద్దాం. టైప్ ఆఫ్ సో లాజికల్ అని చెప్పి వస్తుంది. చూడండి ఇది ఇక్కడ టైప్ ఆఫ్ పాస్ ఈజ్ లాజికల్ అని చెప్పి ఒక డేటా టైప్ ఉంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో పాస్ ఈక్వల్స్ టు మీరు క్యాపిటల్ F ఒకటే వాడుకోవచ్చు, స్మాల్ t కూడా వాడుకోవచ్చు, TRUE అని చెప్పి కూడా టైప్ కూడా చేసుకోవచ్చు అనమాట. ట్రూ. సో ఈ విధంగా మీరు వేరియబుల్ డిక్లరేషన్ ఏంటి, ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. యాక్చువల్గా ఈ లాంగ్వేజ్ అంతకుముందు ఒక 4-5 వీడియోస్ చేశాను, కానీ వీక్ నుంచి స్టార్ట్ అనుకోండి. ఆ వీడియోస్ అన్ని బ్యాక్ పెట్టేసి ఇది ఫ్రంట్ వీడియో కింద ప్లేలిస్ట్లో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో 1-4 సార్లు అడుగుతున్నానని అనుకోవద్దు, కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.